సమావేశం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకు సహకరించండి. ఎమ్మెల్యే నల్లమిల్లి. అనపర్తి నియోజకవర్గం రామవరంలో స్థానిక శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 27వ తారీఖున ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి తరపున తెలుగుదేశం పార్టీ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించి ప్రజా సాధికారతకు సహకరించాలని రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు ఎన్నిక జరగబోతూ ఉంది. కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారు పోటీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేయడానికి గత 5 సంవత్సరాల్లో పాల్పడిన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోలుకోవడం కోసం, యథాపూర్వక స్థితికి తీసుకురావడం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అవిరళ కృషి చేయడం జరుగుతూ ఉంది. వారి కృషికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించడం జరుగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో మరి 164 సీట్లతో కూటమికి తిరుగులేని ఆధిక్యతని మీ అందరూ అందించడం జరిగింది. అదే విధమైన చొరవ వరవడి కొనసాగించి ఏదైతే శాసనసభకి పెద్ద ఎత్తున మెజారిటీ చేకూర్చారో అదేవిధంగా కూటమికి శాసనమండలిలో మెజారిటీ చేకూర్చే దిశగా ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి జరుగుతున్న ఎన్నికల్లో శ్రీ పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి వారిని గెలిపించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి పేరాబత్తుల రాజశేఖరం గారి బ్యాలెట్లో మొదటి వరుసలో 1వ సంఖ్యలో ఉన్నారు. వారి పేరు ఎదురుగా 1 అంకె వేసి వారికి మొదట ప్రాధాన్యత ఇచ్చి వారిని గెలిపించాల్సిందిగా మీ అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు.